ఉండడం వల్ల రాష్ట్రంలో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. సార్ సాయి సుమన్ టీవీ నుంచి. సార్ హైడ్రా అంశాన్ని ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ కూడా ఫోకస్ చేస్తుంది ఎన్నికల్లో. అటు కాంగ్రెస్ నుంచి బతుకమ్మ చెరువు లాంటి మంచి కూడా జరిగిన హైడ్రా అనే దాన్ని వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అసలు హైడ్రా ఏం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ తరఫున? అసలు హైడ్రా అనేది మంచికు అది పనిచేస్తుందా, చెడుకు పనిచేస్తుందా? మీ వర్షన్ ఏంటి, ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? సింపుల్ బాయ్ సాబ్, హైడ్రా వల్ల అందరికీ సమానంగా ఉండాలి కదా. రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు మరి శిఖంలో ఉంటే ఎందుకో కూలగొట్టదు హైడ్రా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఎందుకో కూలగొట్టరు. పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ఎందుకో కూలగొట్టరు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఎందుకో కూలగొట్టరు. మంత్రి వివేక్ గారి ఇల్లు ఎందుకో కూలగొట్టరు. హైడ్రా అంటే పేదోళ్ల కోసమేనా? పెద్దోళ్లకో నీతి పేదోళ్లకో నీతి ఉంటుందా? వీటన్నిటిని ఎందుకు కూలగొట్టరు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఇవాళ హైడ్రాలో ఇందాక నేను చెప్పిన కదా, 11 ప్రాజెక్టులు 13,000 కోట్ల రూపాయల 11 ప్రాజెక్టులు అన్ని చెరువు శిఖాల్లో ఉన్నాయని చెప్పి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి వీడియోలలో చూపించిండు అన్ని. ఇగో ఇది ఈ చెరువులు ఉంది, ఇది ఈ చెరువులు ఉంది అన్నాడు. మరి ఏమైంది? ఎంతకు సెటిల్ చేసుకున్నారు? ఆ 11 ప్రాజెక్టుల గురించి రేవంత్ రెడ్డి హైడ్రా ఎందుకు పెదవులు మూసుకున్నది? ఎందుకు పేదోని ఇండ్లే కూలగొడుతున్నారు? పేదోడికో న్యాయం పెద్దోడికో న్యాయం ఉంటుందా? ఎవరు హైడ్రాలో నష్టపోతున్నారు? 60 గజాలు 50 గజాలు 40 గజాలు వాళ్ళు కదా. కనీసం పుస్తకాలు నోట్ బుక్స్ తెచ్చుకుంటామంటే కూడా పిల్లలకు టైం ఇయ్యవా? వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇయ్యవా? ఇంట్లో ఉన్న వస్తువులు తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇయ్యవా? శనివారం ఆదివారం నాడు అర్ధరాత్రి పూట పోయి హైడ్రా అయిందండి. ఏం తమాషా ఇది? మేమేమో అలాంటి పేదలకు తెలిసో తెలవకో పేదలు ఇంత గుడి చేసుకుంటే వాళ్ళకు 58 జీవో 59 కింద కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చిండ్రు. నువ్వేమో కూలగొడుతున్నావు. మేము ఒక ఇంటి వాళ్ళని చేసినాం, నువ్వు నిరాశ్రయులను చేస్తున్నావు. అందుకు మేము వ్యతిరేకం. నీకు దమ్ము ఉంటే ముందు నేను చెప్పిన అన్ని పెద్ద పెద్దోళ్ళకి కూలగొట్టు. ఫస్ట్ వాళ్ళకి కొట్టినాక గరీబ్ దగ్గర రాను, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యి, ఆ పేదోనికి ముందు నీడ కల్పించి నువ్వు కావాలంటే డెవలప్మెంట్ చేయి. డెవలప్మెంట్ పేరు మీద విధ్వంసం జరగద్దు. ఒకవేళ డెవలప్మెంట్ పేరు మీద ఏదైనా చేయదలుచుకుంటే ఈ పెద్ద పెద్దోళ్ళందరూ కొట్టినాక నువ్వు పేదోళ్ళ తెరువురా. ఓకే మిత్రమా. సార్ మహేష్ వార్త నుంచి. సార్ తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అక్కడ ఓటర్ కాస్ట్లీ అయిపోయింది.